నేను స్ట్రేట్గా అడుగుతున్నా, ఈ 10 ఇయర్స్లో కేసీఆర్ గారు ఒక్కరికి ఇండివిజువల్గా కండువ కప్పింది మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. నంబర్ 1. నంబర్ 2, అందరినీ కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్గా తీసుకోలే, ఎవరిని పార్టీని వాళ్ళ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిరు తప్పితే వాళ్ళు వచ్చి ఎవరికి కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్గా కండువ కప్పలేదే ఇక్కడ. రెండోది, అసలు స్టార్ట్ చేసింది ఎవరా? ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? 2007లో సారీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా తెలంగాణ వాదాన్ని ఖతం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లో చేర్చుకుంది. ఇది చేసింది, ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. అండ్ 2000 వివేక్ గారు చెప్పినట్టు డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, తీర్పే వచ్చింది. డిసిషన్ అనేది ఎవరైనా పార్టీలు మారితే 3 months లోపల వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు. రెండోది, అసలు ఇవన్నిటికీ దీనికి చట్టం తెస్తా అన్నది వాళ్ళ రాహుల్ గాంధీ గారే కదా. మీకు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో చూపించిన రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు, పార్టీలు ఒక్క పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేలాగా ఇమీడియట్గా చట్టం తీసుకొస్తా అన్నది రాహుల్ గాంధీ గారే కదా. మరి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఈ ఉన్న 3 రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క తీరుగా ఉంది. రాహుల్ గాంధీ గారు మీకు మళ్ళా చెప్తా ఉన్నాను, ఉట్టి తెలంగాణ కాదు, మీ మాట మొత్తము భారతదేశం చూస్తూ ఉంది. ఎంటైర్ కంట్రీ ఈజ్ వాచింగ్ your party's decision in Telangana. Whether you are going to stand by your words or are you not going to stand by your word. Entire country is watching you, Rahul Gandhi ji. So we will know about it after 4 weeks of your time. Let's wait and watch for it. Thank you.